జై శ్రీకృష్ణ. కేవీఎల్ ఛానల్ కు స్వాగతం. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. అర్థం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, అశాశ్వతమైన దానికి స్థిరత్వం లేదు మరియు శాశ్వతమైన దానికి అంతం లేదు. ఈ భావాల సారాంశాన్ని లోతుగా పరిశోధించిన పండితులు ఈ సత్యాన్ని ధృవీకరించారు. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. అర్థం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, శరీరంలోని ఆత్మను నాశనం చేయలేమని తెలుసుకొనుము. ఈ విశ్వమంతా నిండిన శాశ్వతమైన ఆత్మను ఎవరూ నాశనం చేయలేరు. అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. అర్థము: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, నాశనం లేని ఆత్మకు ఈ భౌతిక రూపమైన శరీరం శాశ్వతం కాదు. ఆత్మ ఒక్కటే శాశ్వతం. కనుక ఓ భరతవీరా, యుద్ధం చేయుము. య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. అర్థం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఆత్మ ఇతరులని చంపుతుందని లేదా ఆత్మ ఇతరులచే చంపబడుతుందని నమ్మేవారు ఇద్దరూ అజ్ఞానులే. వాస్తవానికి ఆత్మ ఎవరినీ చంపదు మరియు ఎవరి చేతనూ చంపబడదు. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. అర్థం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఆత్మకి పుట్టుక లేదు, ఎన్నటికీ మరణం కూడా ఉండదు. ఒకప్పుడు ఉండి ఇక ముందు ఎప్పుడైనా అంతమైపోదు. ఆత్మ జన్మలేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది మరియు వయోరహితమైనది. భౌతిక శరీరం చనిపోయినప్పుడు కూడా ఆత్మ మరణించకుండా ఉంటుంది.